వనపర్తి నియోజకవర్గంలో మంత్రుల పర్యటన ఆత్మస్తుతి పరనిందను తలపించింది అని గత ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనల చేయడం వారి అసమర్థతకు నిదర్శనం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశంలో గట్టు యాదవ్, నందిమల్ల, అశోక్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప విషయం అనేది ఎక్కడ లేదు. ఇవాళ వనపర్తి రాజకీయాలు చూస్తుంటే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులకు అందరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆరోగ్యకరమైన పోటీ పడి ఒక వ్యక్తి అభివృద్ధి చేస్తే అంతకు మించి అభివృద్ధి చేసి ఒకరితో ఒకరు అభివృద్ధిలో పోటీ పడరు తప్ప వ్యక్తిగతంగా విమర్శలు అనేవి ఇక్కడ చేయలేదు. నిన్న ఆర్భాటంగా పొంగులేటి గారి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారిని తీసుకొచ్చి ఇవాళ కొండంతవి ఎలుకను పట్టినట్టు గతంలో మంజూరైనటువంటి పనులకే శంకుస్థాపన చేయడం జరిగింది. గత 3.5 సంవత్సరాలుగా మేము ఏకరువు పెడతా ఉన్నాం. అయ్యా, మీరు నిరంజన్ రెడ్డి గారంత అభివృద్ధి చేయలేరని ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరి మేధావులకు తెలుసు, ప్రజా సంఘాలకు తెలుసు, అందరికి తెలుసు, వనపర్తి పట్టణ ప్రజలకు తెలుసు. కానీ కనీసం వారు చేసిన అభివృద్ధిలో కనీసం 25% అభివృద్ధి చేసి చూపించి మా మీద వ్యక్తిగత నిందలు వేయని పలుసార్లు మేము చెప్పడం జరిగింది. నిన్న కూడా గతంలో పాలిటెక్నిక్ సంబంధించినటువంటి దురస్తుకు అదేవిధంగా ఆధునీకరణ కోసం డేట్ 8/11/2023లో గౌరవ మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి గారు 13,40,00,000 రూపాయలు తీసుకొచ్చి సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారి ద్వారా అక్కడ శంకుస్థాపన చేయించడం జరిగింది. అది చేసిన తర్వాత ఎన్నికలు రావడం అది సబ్దుగా మిగిలిపోయింది. నేను రాజకీయాల్లో గౌరవంగా ఉండాలంటే గతంలో చేసిన ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని, గతంలో ఈ పని శాంక్షన్ అయింది కానీ వాళ్ళు చేయలేకపోయినరు, ఇదే అభివృద్ధిని మేము కొనసాగిస్తామంటే ప్రజాస్వామ్యంలో అందరికీ హర్షణీయంగా ఉంటుంది. కానీ గతంలో చేసినటువంటి జీవోలు అవన్నీ కూడా కావంటే ఆనాడు ఉన్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ మొత్తం అదే బ్యూరోక్రాట్స్ మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా అబద్ధమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్న కొంతమందితోన వీళ్ళు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వారికి సంబంధించిన అధికార ప్రతినిధులు 4 ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మేము అడిగిన స్టేట్ క్వశ్చన్ ఏంటంటే గతంలో వనపర్తి పాలిటెక్నిక్ మేము శంకుస్థాపన చేయించడం జరిగింది, ఇవి అప్పటి నిధులే, అందులోనే కోత విధించి ఇప్పుడు 10 కోట్లు అంటున్నారు, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము చెప్పడం జరిగింది. కానీ అది చెప్పకుండా 3.5 సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలు, గతంలో కాంట్రాక్టర్లతో డబ్బులు పొందినరు, లబ్ధి పొందిన దానికి అన్నిటికీ మేము ఎన్నోసార్లు సవాల్ విసినాం. ప్రభుత్వం మీ ఉంది, మీరు విచారణ జరిపించుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పినాం. అది కాకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ వాళ్ళ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మానుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వనపర్తి ఎమ్మెల్యేకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రకంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను. మేము అడిగిన క్వశ్చన్ కు సంబంధించి మీ అధికార ప్రతినిధితోనో ఎవరితోనో చెప్పిస్తే దానికి సబబు ఉంటుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా జరుగుతుంది. గతంలో కూడా ఐటీకి సంబంధించి కూడా నాగోరం మేల చెరువు దగ్గర మేము దాదాపు 22 కోట్ల రూపాయలతో అదే రోజు సాక్షాత్తు కేటీ రామారావు గారితో మేము శంకుస్థాపన చేపిస్తే ఇది మేల చెరువులో పెట్టినరు, ఇక్కడ నీళ్ళు ఆగుతాయి, ఇక్కడ ఐటీ టవర్ ఎట్లా నిలబడుతుంది అని చెప్పి నానా హంగామా చేసి యాగి చేసి ఆ శిలాపలకాన్ని ధ్వంసం చేసి ఇక్కడ కట్టం మేము ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించి ఐటీ టవర్ కు సంబంధించి టవర్ నిర్మిస్తామని చెప్పారు. కానీ మరి ఆనాడు చెప్పి ఈరోజు సిగ్గు తప్పి అదే ప్లేస్ లోన అదే విధంగా మీరు శంకుస్థాపన చేసిన మళ్ళీ మీకు సిగ్గు అనిపిస్తలేదని సందర్భంగా నేను వీళ్ళని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఇప్పటికి దాదాపు ఒక 10 సంఖ్యలో మేము తెచ్చిన జీవోలను మాత్రమే వాళ్ళు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఇవాళ వనపర్తిలో రోడ్ల విస్తరణ ముఖ్యమైనది. ఆనాడు దశాబ్దాల కళలు ఉన్నటువంటి వనపర్తికి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఆ కళ సాకారం చేసింది, దశాబ్దాల కళను సాకారం చేయడం జరిగింది. ఇవాళ 90% విస్తరణ పూర్తి చేసిన మా వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్, అదేవిధంగా వైస్ చైర్మన్ అంతా మా పాలక మండలి కష్టపడి ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆ రోజు 90% రోడ్ల విస్తరణ పూర్తి చేయడం, కేవలం 10% మిగిలింది. పాన్గల్ రోడ్డు, అదేవిధంగా
మనకు సంబంధించి కర్నూలు రోడ్ ఆ 10% నిధులు రోడ్ల విస్తరణ పూర్తి చేయలేకపోతున్నారు. చేయలేని అసమర్థత మీది వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి మాత్రం మీరు పనికొస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పినారు. మేము గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కూడా పనికొచ్చలేవు, ఇవాళ గ్రామాన మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక ప్రత్యేకమైన ఒక హంగామా చేసి ఒక విడుదల చేయడానికి కూడా జరిగింది. ఒక పత్రిక కూడా నిన్న విడుదల జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తున్నాం, ప్రజలంతా సుఖశాంతస్తులతో ఉన్నారని. కానీ ఇందిరమ్మ బిల్లు మీరు ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారో మేము నిరూపిస్తాం, మీరు మాతో పాటు రాండి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇల్లు కూలగొట్టుకొని బేస్మెంట్ లెవెల్ తర్వాత లెంటల్ లెవెల్ చేసుకుంటే కూడా ఈ రోజు వరకు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, కరువు ఒకవైపు, సకాలంలో యూరియా, సకాలంలో కరెంటు కోత, సకాలంలో రైతు భరోసా ఇవ్వక అందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆశలు కల్పించి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి 5 లక్షల రూపాయలు విడతల వారిగా మేము మంజూరు చేస్తామని చెప్పి వారికి సున్నా చూపిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ ఉదాహరణకు కిలాగన్పూర్ మండలంలో వెంకటాంపల్లి గ్రామంలో సిద్ధిరాము అనే వ్యక్తి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు చెప్తే అతను కూలగొట్టుకొని అప్పు సప్పు చేసి లెంటల్ వాళ్ళకు నిర్మిస్తే ఈ రోజు వరకు కూడా బిల్లు రాలే. అతడు ఆల్రెడీ పంటల కోసం చేసినటువంటి అప్పులు మితిమీరిపోయి, అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి కోసం చేసినటువంటి అప్పులు తీవ్ర ఒత్తిడికి గురై నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి నిన్న వచ్చినటువంటి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఇందిరమ్మ ఇంటి పేరు మీద ఆత్మహత్య చేసుకున్న సిద్ధిరామ్ కుటుంబాన్ని, వెంకటాంపల్లికి సంబంధించిన సిద్ధిరామ్ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకి 25 లక్షల ఎక్స్గ్రేస్ వేయాలి, అదేవిధంగా పంటలో నష్టపోయినటువంటి పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఇంత గొప్పగా ఉంది, ఇవాళ మీరు ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధిలో శూన్యం. ఇప్పటికైనా మేము ఒక హితవు పలుకుతా ఉన్నాము, మీరు డైవర్షన్ పాలిటిక్స్ వదిలేసి ఇవాళ ఒకటే ఒక సమస్య, రాష్ట్రంలో ఎక్కడైతే ప్రజలు సమస్యలు ఏ విధంగా మమ్మల్ని అడుగుతారో అనే ఉద్దేశంతోన, ఇంకొక ముఖ్యమైన ఉద్దేశంతోన మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతున్నారు. ఉదాహరణకు ఈ వనపర్తి నియోజకవర్గంలోనే మీరు గతంలో మార్కెట్ యార్డులకు శంకుస్థాపన చేసినారు. అదేవిధంగా నిన్న రేవెల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ కు సముదాయానికి శంకుస్థాపన చేసినారు. ఇవాళ ఇక్కడ మొత్తం మీరు ఎందుకు గ్రామాలకు పోయి ఆడ శంకుస్థాపన ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు చేస్తలేరని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ అన్ని దిమ్మెలు దిష్టిబొమ్మలాగా మిగిలిపోయినాయి తప్ప రూపుదిద్దుకున్న పరిస్థితులు లేవు. కేవలం మంచిగా ఉన్నటువంటి పిల్లలకు ఆడుకునేటువంటి క్రీడా మైదానాన్ని ఇవాళ ఆడ ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇవాళ విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి నింపాల్సిన ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు కావాల్సిన వనపర్తిలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, మీరు చేసినటువంటి ఆ జీవోలను అదే ప్లేస్ లో కాకుండా మీరు చేస్తే మీకు గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఐటీ టవర్ నిరంజన్ రెడ్డి తెచ్చిండ్రు, ఐటీ టవర్ అంతకంటే మెరుగైన ఐటీ టవర్ తీసుకొచ్చి ఒకతోనే నిర్మిస్తే మీకు గుర్తింపు తగ్గుతాయి తప్ప తెచ్చిన దాన్ని తెచ్చి ఒకటే విధంగా ప్రచార ఆర్భాటానికి లోపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బిల్లులు చెల్లించాలి. వాళ్ళు రాకుండా చాలా అవస్థలు పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. మీరు ఇచ్చే 5 లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోవని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బిల్లులు పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ వెంకటాంపల్లిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సిద్ధిరాముకు మేము మా పార్టీ తరఫున, అదేవిధంగా మా నాయకులు అమెరికా పర్యటనలో ఉన్న అక్కడ నుంచి వారు తీవ్ర సానుభూతి తెలిపినారు. ఆ సిద్ధిరాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన సిద్ధిరాముకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలి, అదేవిధంగా 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గృహ నిర్వహణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వనపర్తి గద్వాల్లో పర్యటనలు చేసినారు. మరి పాత ఇళ్లకు సున్నం వేసినట్లు పాత నిధులకు శంకుస్థాపనలు మరి పూజలు చేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్లకు పేదల కష్టాలు తెలియలేదా అని చెప్పి మాట్లాడడం జరిగింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి
ప్రజల్లో గుండెల్లో ఉంది. ప్రజలు తప్పు చేసామనే భావనతోన ఇవాళ వాళ్ళే ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఒక పక్క మీకు అధికారం ఇచ్చినందుకు పేదవాళ్ళందరూ మేము మోసపోయిన వాళ్ళ దిగులతోనే ఉన్న పరిస్థితిని, మరి ఎక్కడికి ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వార్డులకు వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలని బీఆర్ఎస్ ప్రతిపక్షాలే చెప్పడం లేదు, ప్రజలే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతులు మోసపోయినరు. ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా ఒక మాట మాట్లాడాడు, బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంఖ్యలు వేసిర్రు అని. ఎక్కడ సంఖ్యలు వేసిర్రు, ఏ రైతులకు సంఖ్యలు వేసిర్రు? ఈ రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మాసిటీ కోసం ఇదే పాలమూరు జిల్లాలో రైతులకు సంఖ్యలు వేసి ఫార్మాసిటీని తయారు చేయాలని చెప్పి రైతులకు సంఖ్యలు వేసింది ఎవరు? నీవు, నీ ముఖ్యమంత్రి, నీ మంత్రులు. ఆనాడు 15,000 ఇస్తానని అబద్ధాలు చెప్పినావు, రైతు భరోసా 12,000 కుదిర్చినావు. మరి ఇంతవరకు మీతో లెక్కలు ఉంటే తెలుసండి. రైతు మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది, ఏడాదికి 2 పంటలకు ఇచ్చినా దాదాపు 6 సార్లు ఇవ్వాలి. 4 సార్లు ఎగ్గొట్టిరా లేదా మీ ఆత్మసాక్షిగా చెప్పండి. మొదట మీరు ఇచ్చేది 15,000 అని చెప్పారు, ఎకరాకు 7,500 చొప్పున ఇస్తున్నారు. మళ్ళీ ఎకరాకు 7,500 చొప్పున ఇవ్వకపోగా కుంటా 2 గుంటలకు 2 ఎకరాలకు ఎకరాకు మాత్రమే ఫస్ట్ విడతలో ఇచ్చిండ్రు. మొన్న ఈ మధ్య 5 ఎకరాల లోపల మాత్రమే వేసిండ్రు. మీరు చెప్పింది ఏంది, 7 ఎకరాల వరకైనా వేస్తామని చెప్పారు, కానీ 7 ఎకరాల రైతాంగానికి ఎవరికి కూడా వేసినట్లు ఆధారాలు లేవు. రెండో విషయం, ఆనాడు మీరు చెప్పింది ఏంది, ఎంత భూమి ఉన్నా రైతు భరోసా కింద 15,000 దాకా ఎకరాకి 7,500 లెక్క ప్రకారం కట్టిస్తున్నారు. మీరు సిగ్గుమాలిన పని కాదా ఇది? నీతి తప్పిన మీ నియతి లేని కాంగ్రెస్కి నీతులు తప్పడం, మాటలు తప్పడం ఉండొచ్చేమో కానీ కేసీఆర్కి ఉండదు. కేసీఆర్ ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడ్డాడు. ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రైతాంగం మోసపోతుంది, తెలంగాణ రైతాంగానికి సాగునీరు లేదు, బోర్ల మీద బావుల మీద ఆధారపడి కాలిపోయిన మోటార్లతోన ఏగలేక ఆత్మహత్యలు చేసుకొని సస్తున్న మా రైతాంగాన్ని ఉద్యమం ట్యాగ్ లైన్లనే తీసుకొని మా రైతులు మోసపోతున్నారని ఆనాడు ఆంధ్ర బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాసి మా తెలంగాణ ఏనాటికైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను సాధించుకుంటాం, అప్పర్ కృష్ణ ద్వారా తెలంగాణలో నీళ్లు వారిస్తామని చెప్పి శపథం చేసి ఆనాడు మనకి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇస్త్రీ మేము మా తెలంగాణను తెచ్చుకొని మా పంటలు పండించుకుంటామని ఏదైతే అన్నాడో దాని ప్రకారమే మరి 2014లో మేము అధికారంకి వచ్చినాడు రైతు బంధు ఇస్తామని హామీలు ఇవ్వలే. ఆనాడు వృద్ధులకు వికలాంగులకు కూడా మేము ఆసరా పెన్షన్ ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. మరి దళితులకు దళిత బంధు ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేసీఆర్ మాత్రమే. మీలాగా పొంగులేటి నువ్వు చేసే లూటీ మొత్తం తెలుసు. మరి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు ఒక మాట, భూభారతిలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది, అందులో నీవే బాధ్యుడు అని. దానికి దమ్ముంటే సమాధానం చెప్పు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసినామని మీ నాలుకనా తాటిపట్టనా కాగ్ నివేదికలే చెప్పినాయి 3,80,00,000 చిల్లర ఉందని చెప్పి అమ్మమంటే 4 కోట్ల పైసలకే ఉందని నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మీకు నిజంగా మా నోరు చెడిపోతుంది, మిమ్మల్ని తిట్టాలంటే కూడా మా నోరుకు సిగ్గు అనిపిస్తుంది. మీరు ఇంతకు మనుషులా లేకపోతే సన్యాసులా అర్థం కాలే. మీరు చిన్నపిల్లలా? ఒక మంత్రి హోదాలో ఉండి మీ కృష్ణారావు ఏం మాట్లాడిన మొన్న గన్ పార్క్ రండి, తెలంగాణ భవన్కి వస్తా. మరి మీరు అందరూ తోపుగాళ్ళు అయితే ఈ పత్రికల్లో ఎందుకు చెప్తున్నారా? గన్ పార్క్ అనే కూర్చోండి, తెలంగాణ భవన్లో కుర్చీలు వేసారు కదా, అక్కడికి రాండి. 8 లక్షల కోట్లు ఉందా 4 లక్షల కోట్లు ఉందా తెలుసుకుందాం రాండి. ఎందుకు వచ్చి బజార్లో మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడేటప్పుడు కొద్దిగా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మీరు ఉన్నది ఒక గౌరవ హోదాలో ఉన్నారు, మంత్రులుగా మీరు ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అవుతుంది అనే సంగతిని గుర్తుంచుకోండి. మీరు
పన్ను అమ్ముకునేటోడు మటన్ అమ్ముకునేటోడు కొరకు కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని రిజిస్టర్ ఆఫీస్ చేసిర్రు. మళ్ళీ నిన్న రిజిస్టర్ ఆఫీస్ భవనం కోసం కూడా శంకుస్థాపన చేసిన అని చెప్తున్నారు. బాగుంది. మీరు ఎన్ని చేసినా కూడా ఒకటి మాత్రం క్లియర్, నోటికి వచ్చినట్లు ఆగొద్దండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, జీవోలు ఉంటాయి, అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. మీకు నిజంగా దమ్ముంటే ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మీరు తెచ్చిన తాగునీరేంది, సాగునీరేంది, మీరు తెచ్చినటువంటి పకడ్బందీ బిల్డింగ్లు ఏంది, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని చెప్పి చదువుకున్నాం. ఇక మా ముఖ్యమంత్రి ఈయనే వనపర్తిలో చదివిను మొత్తం తీసి సుందరంగా చేస్తాడని చెప్పి ఇప్పుడు పాలిటెక్నిక్ గ్రౌండ్లో గుంత తోగి పెట్టిర్రు. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మరి ఇక అన్ని రకాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే మేము కాదంటామా? కాదనండి, మేమేం కాదన్నాం. మీరు కొత్త ఏదండి చేయండి. ఎన్నిసార్లు చెప్తారు? రావణగట్టు రిజర్వాయర్ను చిన్నారెడ్డి రేపు వస్తుంది, మా అన్న మాధవరెడ్డి పేరు మీద పెట్టి మొత్తం పూర్తి చేస్తామని చెప్పి ఏడాదిన్నర. మరి ఏడ ఉంది అది? నిరంజన్ రెడ్డి తెచ్చిన నీళ్ళేంది, మీరు తెచ్చిన నీళ్ళేంది? కొలతలు లేవా? ఆఫీసర్లతో రికార్డులు లేవా? ఇదే మాటను మరొక్కసారి పొంగులెట్టికి చెప్తున్నాం. మీకు నిజంగా ఇద్దరు మంత్రులు నిన్న మీ సవాల్ ఇచ్చిన మంత్రి ఉన్నాడు. రేపు మా హరీష్ రావు కేటీఆర్ గారితో వెళ్ళి మీ రేవంత్ రెడ్డితో టైం తీసుకొని వాళ్ళకి టైం అడగండి. ఈ రాష్ట్ర అప్పుల మీద స్పష్టంగా ప్రజలకు తెలిసేటట్లు గన్ పార్క్ ముందర కూర్చుంటారు. ప్రశాంతంగా మీ పోలీస్ వ్యవస్థ లేకుండా, గందరగోళం లేకుండా మా నాయకులు ఇద్దరే వస్తారు. మీరు 100 మంది అయినా రాండి, సమాధానం చెప్తారు. ఈడ వచ్చి హైదరాబాద్లో పిల్లులు, ఈడ వచ్చితే పుల్లులా? మీరు ఏడో మీ జూల పిల్లి సవాల్ ఇసిరిండు కదా. నీవు కూడా ఆయన 8 కోట్ల అప్పు అని మళ్ళీ చెప్పినావు కదా, దానికి ఏమైనా లెక్కలు ఉంటే ఇవ్వండి. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడానికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాను శ్రీనివాసరెడ్డి పొంగులేటి కాదు, ఆయన పొంగులూటి, ఆయన కాంట్రాక్టులకు, ఆయన వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలకు, కోమటిరెడ్డి కంపెనీలకు, తిరుపతి రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్కి మీరు ఫార్మాసిటీల పేరు మీద మొత్తం నయా వంచన, నయా దందనతో చేస్తున్నారు తప్ప పేద ప్రజల కష్టాలు ఎన్నడూ కూడా మీకు పట్టవు. తెచ్చింది తెలంగాణ కేసీఆరే. పేదల రైతాంగాన్ని కడుపు నిండా అన్నం పెట్టి మరి పెట్టుబడికి సాయం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మరి వాళ్ళ కరెంటు కూడా ఎంత వస్తుంది ఏందో లేదో బజార్కి రాండి, రైతులను పిలుస్తాం. మరి రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 60% దాటలే. మరి అవి కూడా మాతో లెక్కలు ఉన్నాయి. లెక్కలు ఉంటే రాండి, నోరు ఉందని మాట్లాడొద్దండి. చిల్లరగాళ్ళతోన వ్యక్తిగతంగా చిల్లర కామెంట్స్ పెట్టిస్తే దాని మీద ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద ముడిసొచ్చు. పోలీసు వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండొచ్చు. మా వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టడం, వాళ్ళు ఎన్ని తిట్టినా, వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంత తునలాడినా కూడా, వాళ్ళను మేము ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకి, ఎస్పీ గారికి కూడా, మరి కాంగ్రెస్ వాళ్ళ మీద ఎన్ని కేసులు కట్టిర్రు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరిగిన విధానాల మీద మా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఒకసారి లెక్క చేయండి. వాళ్ళ మీద మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినాం, మీరు ఎన్ని కేసులు చేసింది కూడా మేము గుర్తుపడతామని చెప్తూ, ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ నయవంచక పార్టీ. 50 ఏళ్ల నాడు తెలంగాణకి ఏం మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే సేమ్ ఇప్పుడు రిపీట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కలలు కంటుంది, బల్బు చూసి వాపు అనుకుంటుంది. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తీసేసిండ్రు. ఇవి మీకు కుంటి దినాలు మాత్రమే. ఈ 2 ఏళ్ళు మీరు గడుపుకొని దోపిడికి, దొంగలకు ఆశ్రయంగా మిగులుతుంది తప్ప ప్రజా ఆశయాలు ఏవి కూడా నెరవేరవు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. మరి మీకు నిజంగా కూడా మరి ఇక్కడ వచ్చి ప్రజల ముందు మాట్లాడకండి, హైదరాబాద్కు రండి. రాష్ట్ర కణాలలో మీరు చేసిన అప్పెంత, మేము చేసిన అప్పెంత, మేము చేసిన అభివృద్ధి ఎంత, మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఒక శ్వేతపత్రం విడుదల చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మళ్ళొక్కసారి కూడా కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం, చేసిందే చెప్పండి. మేం చేసిన దాని మీద పునాది రాళ్ళ కలర్ వేసి దాని మీద షో చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.